మీరు ఫ్రెష్ అప్ అవ్వండి, నేను తినటానికి ఏమైనా తీసుకొస్తాను. అబ్బా, ఈ పూలేంటి మా ఆయన మనసులాగా చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంకా వీటి పరిమళం అయితే మా ప్రేమలాగా గమ్మత్తుగా ఉంది. ఏంటి ఐరేంద్రి అలా చూస్తున్నావు? మా ఆయన నా కోసం పూలు తీసుకొని వస్తాడని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? పైగా తీసుకొచ్చిన పూలన్నీ తనే స్వయంగా తన చేతులతో నా తల్లో పెడతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయనట్టుగానే నేను మా ఆయన త్వరలోనే కలిసిపోతాం. ఇల్లలగ్గానే పండగైపోదు అభి. మల్లెపూలు తీసుకొచ్చినంత మాత్రాన మీ మధ్య అపార్థాలన్నీ తొలగిపోయినట్టు కాదు, మీరు కలిసిపోయినట్టు కాదు. ఏదో కోర్టులో తన కోసం నువ్వు ఫైట్ చేసి తనని విడిపించావు అని చిన్న కృతజ్ఞత అంతే. పిచ్చి ఐరేంద్రి, ప్రేమ ఎలాగైనా మొదలవుతుంది. ఇష్టంతోనో, స్నేహంతోనో, జాలితోనో. అంతెందుకు, చాలాసార్లు కోపం నుంచి కూడా ప్రేమ మొదలవుతుంది తెలుసా? అసలు విషయం ఏంటంటే కోపానికే ప్రేమ ఎక్కువ. ఇష్టం ఎవరి మీదైనా చూపిస్తాం, కాని కోపం మాత్రం మన అనుకున్న వాళ్ళ మీదే చూపిస్తాం. అలాగే నా భర్తకి నేనంటే కోపం ఎక్కువ, కానీ ఆ కోపంలో ఎంతో ప్రేముంది. పగటి కలలు కనకభి. నమ్మవా? సరే, నేను నా భర్త దగ్గరవుతామని నీకు బుర్ర బద్దలైపోయేలా నిరూపిస్తాను. ఎలా నిరూపిస్తావు? రాహుల్ బాబే నా కోసం స్పెషల్గా డిన్నర్ ఏర్పాటు చేసి తనతో కలిసి స్పెషల్గా డిన్నర్ చేస్తాను. అప్పుడు నీకొక క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి, నువ్వు రాహుల్ కలిసి స్పెషల్గా డిన్నర్ చేస్తారా? నెవర్. అది ఎప్పటికీ జరగదు. జరుగుతుంది. అది ఎప్పుడో కాదు, ఈ రాత్రికే. నేను మా ఆయన కలిసి స్పెషల్గా డిన్నర్ చేస్తాం. నువ్వు నీ కళ్ళారా చూద్దుగాని. జస్ట్ వెయిట్ అండ్ సీ. అభి ఏంటి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుంది? ఏం చేయబోతుంది? రాజీవ్ లలిత ఎక్కడా? డిన్నర్కి రాలేదు? రాజీవ్ వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అండి, పార్టీకి వెళ్లారు. ఓ ఓకే. రాహుల్ వచ్చి కూర్చున్నాడు. అభి ఏమో తనతో కలిసి స్పెషల్గా డిన్నర్ చేస్తా అని నాతో ఛాలెంజ్ చేసింది. ఇప్పుడేంటి కామ్గా వచ్చేస్తుంది? ఛాలెంజ్ ఓడిపోయినట్టేనా? మరీ అంత తొందరపడుకు ఐరేంద్రి. వెయిట్ అండ్ వాచ్. ఏం చేయబోతుంది? ఐరేంద్రి, తినకుండా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు. ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఏది తినాలి అని ఆలోచిస్తున్నట్టుంది. అభి, అందరికీ వడ్డించేసావు కదా, నువ్వు కూడా రాహుల్ పక్కన కూర్చొని భోంచేయమ్మా. లేదత్తయ్యా,
నాకు ఆకలిగా లేదు. ఆకలిగా లేకపోవడం ఏంటభి? ఒంట్లో బానే ఉంది కదా? బాగానే ఉంది అత్తయ్య. కాకపోతే ఇంట్లో ఫుడ్ తినబుద్ధి కావట్లేదు. మీరు భోంచేయండి. అభి, నీకు వేరే ఏదైనా తినాలనిపిస్తే సర్వెంట్కి చెప్పి చేయించుకోమ్మా, లేదా ఆర్డర్ చేసుకో. పర్లేదు మావయ్య, తినాలనిపిస్తే నేనే తింటాను. నైట్ అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు అభి. హెడేక్ వస్తుంది. లైట్గా ఏమైనా తిను. కాసేపు ఆగి తింటానులేండి అన్నయ్య. మ్. మీరు తినండి. సరే. నో డౌట్ ఇది ఏదో కొత్త డ్రామా స్టార్ట్ చేసింది. అందరూ భోంచేస్తుంటే నువ్వు భోంచేయకుండా ఉంటే ఎలా? ఒంటరిగా ఎందుకు తినడం? మాతో పాటు తిను. అలా కాదులేండి, ఎందుకో తినాలనిపించడం లేదు. ఏమైంది అభికి? ఎందుకు తినట్లేదు? తను తినకపోతే నాకు తినబుద్ధి కావడం లేదేంటి? ఎందుకు ఇలా అవుతోంది? రేయ్ రాహుల్, నువ్వు తినట్లేదేంట్రా? నీకేమైంది? అంటే అది నాకు తినాలనిపించట్లేదు నాన్న. డోంట్ నో వై. సరిపోయింది. అంటే మీ ఆవిడికి ఆకలేయట్లేదని నీకు కూడా తినాలనిపించట్లేదన్నమాట. వెరీ నైస్. మీ బాండింగ్ చాలా బాగుంది. ఏ భార్య భర్తకైనా అది కామన్ శ్రీకర్. మ్మ్. భర్త కడుపు నిండా తింటేనే భార్యకి ఆనందం. భార్య కడుపు నిండితే భర్తకి తృప్తి. అదే ఆనందం, అదే తృప్తి. ఒకరి కోసం ఒకరంటే ఇదే కదా మరి. హా? రాహుల్, ఏంటిది? ఈరోజు చేసిన ఐటమ్స్ నీకు నచ్చలేదా? తినొచ్చు కదా. ఐరేంద్రి, భార్య తినలేదని భర్త తినకుండా ఉండడం డ్రామాటిక్ కాదమ్మా. అది పెళ్ళనే బంధంలో ఉండే చిన్న మ్యాజిక్. అవును, శ్రీకర్ తినకుండా ఉంటే నువ్వు కూడా చాలాసార్లు తినలేదు, గుర్తుందా? అదంతా ఐరేంద్రి ట్రిక్ అత్తయ్యా. నా దగ్గర అలా బెట్టు చేస్తుంది. తర్వాత నాతోనే స్పెషల్ గా డిన్నర్ ప్లాన్ చేస్తుంది. బేసిక్ గా ఈ లేడీస్ అంతా ఇంతే.